దామరచర్ల మండల కేంద్రంలో పుట్టగడ్డల తండాలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సహకారంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్, రూపావత్ శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూతన విగ్రహావిష్కరణ మరియు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ పిఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. దామరచర్ల మండల కేంద్రంలో పుట్టగడ్డల తండాలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సహకారంతో తాజా మాజీ సర్పంచ్ రూపావత్ భాషానాయక్, రూపావత్ శ్రీరామ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూతన విగ్రహావిష్కరణ మరియు ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ పిఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహానుభావుడు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎన్టీఆర్ పేదల బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాంతం సేవలందించి మరణించినా కూడా పేదల గుండెల్లో జీవిస్తున్న మహానుభావుడని వారి కుటుంబ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా బసవతారకం, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని ట్రస్ట్ సీఈఓ టిఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసిఓ గోపి, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపావత్ హరిప్రసాద్, హరిచంద్ర, మాన్యం నాయక్, తులసియా, కృష్ణ, గాసియా, బంగారి, దుర్గం, రవిబాల, సూర, భాష్య తదితరులు పాల్గొన్నారు. ఓకే అట్లా ఉండండి. సార్ ఒక్కసారి శ్రీరామ్ ఇక్కడ అప్పుడు ఫోన్ చేస్తే రాలేవా? దాని మీద కొన్ని దీని మీద కూడా రాయి నితీష్కి ఇస్తే శ్రీకాంత్ ఇప్పుడు నిచ్చాను సార్ హాస్పిటల్కి వస్తే సార్ ఆ నెంబర్ చెప్పండి సార్. नाम हरणे బ్రదర్ మొబైల్ వెనక్కి రావాలి సార్. ఒక్కసారి ఇక్కడ సార్ కెమెరా దగ్గర బ్రదర్ ఇక్కడ ఓకే సార్.